ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తునామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో పామ్ సండే మట్టలాదివార శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు బైబిల్ గ్రంథంలోంచి ఇవ్వాలని ఆశపడుతున్నాను. దిస్ ఇస్ పాస్టర్ జీవన్, మెషర్ ఆఫ్ ఫెయిత్ చర్చెస్, ఇండియా. మరి ఈ పరిచర్యను ప్రోత్సహించండి, ఈ పరిచర్యకు సహకరించండి. మీరు ఎవరైనా ఈ పరిచర్యకు సహాయం చేయాలనుకుంటే ఫోన్పే నెంబర్ 8985251378. ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. ఈరోజు పామ్ సండే కాబట్టి 7 రకాలైన గాడిదలు మీకు నేను చెప్తాను. దయచేసి శ్రద్ధగా మీరు ఆలకించి విని మీ సంఘాలలో ఈ వాక్యాన్ని ప్రకటన చేయండి. వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. ఈ 2 వచనాల్లో మనం చదివితే అక్కడ సియోనులో నుండి ఒక రాజు వస్తున్నాడు అనే విషయం మనకు కనిపిస్తుంది. ఇది మనకు అందరూ తెలిసింది కాబట్టి నేను స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతాను. అలాగే కృత నిబంధనలో కూడా గాడిద పిల్లలు ఎక్కి యేసుప్రభువు వారు వస్తారు అని చెప్పి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి జకర్యా గ్రంథంలో నుండి మత్తయి సువార్తలో ప్రవచనం నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తాం. అయితే ఆ గాడిదను విప్పుకురమ్మండం మనకు తెలుసు, అవన్నీ మనకు తెలుసు. హోసన్నా జయమని వారు యెరూషలేము వీధులలో యేసుప్రభును ఊరేగించారు. ఈరోజు యేసుప్రభును మనం ఊరేగించే వారుగా మనం ఉండాలి. ఇది మన దేవుడు పిలిచిన పిలుపు. అయితే గాడిద మనిషికి సాదృశ్యం. గాడిద మీద ఉన్న యేసుప్రభు వారు మన మీద ప్రభుత్వం చేసేటువంటి ఒక రక్షకుడు, మనకు రక్షణ కలిగించే రక్షకుడు, నీపై అధికారము కలిగిన వాడు. సో ఈరోజు ఈ గాడిద ఈ గాడిద 2 విషయాల్లో ఈ గాడిద మనకి సింబాలిక్గా కనిపిస్తుంది. ఒకటి, విడుదల. కట్టబడిన గాడిద విడిపించబడింది కాబట్టి నీ కట్లు విప్పుకొనుము, ధూళి దులుపుకొనుము అని అంటాడు. కట్లు విప్పబడాలి. రెండవది, ఈ గాడిద రక్షణ తీసుకొచ్చిన గాడిద, రక్షకుని మోసిన గాడిద. అంటే రక్షణ అనేది గాడిద మీద ఊరేగించిన తర్వాత హోసన్న జయమని చెప్పి శిలువ యాగమైన తర్వాత రక్షకుడై ప్రతి వారిని విమోచించి రక్షణ దయచేశాడు. సో అలా మనం ఆలోచిస్తే రక్షణకు సాదృశ్యమైనటువంటి గాడిద. ఇది మనకి ఎవ్రీ ఇయర్ చెప్పుకునేటువంటి విషయమే. కాకపోతే నేను కొత్త కోణంలో మీకు ఈ బైబిల్లో గాడిదలను వివరించి మీకు చెప్తాను. మొదటిది, యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఏమంటుందంటే, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ వివేకము కలగదు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ రాశాడు. మీరు అదంతా పేరంతా చదువుకోండి. అడవి గాడిద పిల్ల నరుడై పుడితేనట మనిషి వివేకం కొలుతా, అంతవరకు వివేకం కలగదు మనిషికి. ఒక మనిషి వివేకవంతుడు ఎప్పుడవుతాడు అని ఇక్కడ ఎలీఫస్ చెప్తున్నాడంటే, దేవుడు రాయించిన మాట, అడవి గాడిద పిల్ల నరుడై పుడితే మనుషుల్లో వివేకం వస్తుంది. 14:2వ వచనంలో, మనుషులు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటాడు. దేవుని వెతికేవారు వివేకంతో వెతకాలి. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఒకడు ఏం చేశాడంటే, ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి, ఇగో వీళ్ళ దేవుడు గుడ్డోళ్ళని కుంటోళ్ళని పుట్టేస్తున్నాడు, ఇదేం దేవుడు అని పెట్టాడు పోస్టు. దాని కింద కామెంట్ రాశాను నేను, మరి మన దేశంలో భారతదేశంలో గుడ్డోళ్ళని కుంటోళ్ళని పుట్టించింది మీ దేవుడా మా దేవుడు అని అడిగాను కామెంట్. దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఒకవేళ భారతదేశంలో కుంటోళ్ళని గుడ్డోళ్ళని కూడా మా దేవుడు పుట్టించారంటే సృష్టికర్త ఆయన అని ఒప్పుకోవాలి, దేవుడని ఒప్పుకోవాలి. లేదు అని అంటే వాళ్ళ దేవుడు కూడా కుంటోళ్ళు గుడ్డను పుట్టిస్తాడని ఒప్పుకోవాలి, వాడు పెట్టిన పుస్తకం ఒప్పుకోవాలి. ఎలాగైనా దొరికిపోతాడు. వివేకం. ఒక్కొక్కసారి మనం సమాధానం చెప్పేది వివేకంగా చెప్పాలి. ఇక్కడ వివేకముగా దేవుణ్ణి వెతకాలి. ఏది పడితే దేవుడు అయిపోదు. ఇంకొక వచనాన్ని మనం చూసుకుంటే, యోబు గ్రంథం 28:28లో దుష్టత్వమును విడిచిపెట్టుడే వివేకం.
ఈ గాడిద మనకేం నేర్పిస్తుంది? వివేకము కలిగి ఉండు. వివేకము కలిగిన నేర్పించే గాడిద. ఫస్ట్ గాడిద ఏంటి? వివేకం నేర్పించే గాడిద. 119, 104 వచనంలో ఆయన ఉపదేశం వల్ల మనకు వివేకం కలుగుతుంది. ఆయన వాక్యం వింటే వివేకం, ఆయన మాట వింటే వివేకం. ఈరోజు ప్రపంచానికి వివేకం లేదు. దేవుని గుడికి రారు, ప్రార్థన చేయరు, మా ఊరు స్వాత చెప్పొద్దు. వివేకము లేని మనుషులు. వివేకము గల గాడిద, ఈ గాడిద నరుడై పుట్టి వివేకం తెప్పిస్తుందట. అంటే మనిషి స్వభావము గాడిద పిల్ల నరుడై పుడితేనే కానీ వాడు వివేకవంతుడు కాడు. ఓకే, ఇది ఫస్ట్. రెండోది, అంటే దీని అర్థం ఏంటంటే నీ బుద్ధి మారాలి. గాడిద పుడితేనే కానీ బుద్ధి మారదు. ఆ గాడిద పిల్ల పుట్టి నరుడై పుడితేనే కానీ అబ్బా గాడిద నరుడయిందిరా అని అప్పుడు మారతాడంట. అంతవరకు మారడు. చూసినంత దౌర్భాగ్యమే మానవుడి పరిస్థితి. నీ బుద్ధి మారాలి. రెండోది, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, గాడిద పిల్లల వీపుపై ద్రవ్యమును ఎక్కించుకొని సహాయము చేయలేని జన్మనతుకు తీసుకుని వెళ్ళుదురు అంటాడు. రెండవ గాడిద ఏంటంటే సహాయము చేయలేని గాడిద. పూర్వం వాళ్ళు డబ్బులు ఎక్కడ దాచేవారంటే చిక్కాల్లోనూ గట్ట దాచేవారు. అంతకుముందు కాలంలో గాడిదల మీద, ఒంటెల మీద దానికి సంచి కట్టి ఎవరికి తెలియదని అందులో పెట్టేవారు. ఇంట్లో వెతికేవారు, ఇంట్లో దొరికేది కాదు. భూమిలో కప్పెట్టినా కూడా తీసేసేవారంట. అప్పుడు గాడిద వీపుల మీద దాన్ని పెట్టి దాచేవారు. వీళ్ళు ఏం చేశారు? గాడిద వీపుల మీద డబ్బులు దాచి సహాయము చేయలేని జన్మకు తీసుకెళ్తున్నారు. ఈరోజు చాలామంది సోది దగ్గరికి వెళ్తారు, జాతకాల దగ్గరికి వెళ్తారు, రంగురాళ్ళ దగ్గరికి వెళ్తారు, రకరకాలవి. నిన్ను సహాయము చేయలేని గాడిద, సహాయము చేయలేని వాడి దగ్గర బోర్డు మీద వెళ్తున్నారు ఈరోజు. ఈ గాడిద మీద డబ్బులు దాచిన సహాయం లేదండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టరు యాంజియోగ్రామ్ చేస్తే మా పూచి ఏం లేదు, చచ్చిపోతే మాకు సంబంధం లేదని సంతకం పెట్టమంటాడు. ఆపరేషన్ వెళ్ళి సంతకం పెట్టమంటాడు. డాక్టర్స్ అయినా ఎవడైనా ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అంతే. వారు కూడా సహాయం చేయలేరండి. దేవుడే మనకు సహాయకుడు. ఈ గాడిద ఏమి నేర్పిస్తుందంటే సహాయము చేయలేని గాడిద. ఇంకా నువ్వు జ్యోతిష్కుని జాతకం, రాజపూజ్యం, ఈ పూజ్యం అన్నీ ఇంకా తిరుగుతున్నావేమో. ఏది నీకు యోగ్యమైనది కాదు, నీకు సహాయం ఏది చేయదు, నీకు ఏది రూపాయి రాదు, రేపేమి సంభవించినా ఎవరికి తెలియదు. సహాయం చేయలేని దానికి ఎందుకు వెళ్తావు? నరులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ సహాయం దొరకదు, దేవుడే నీకు సహాయం. ఓకే, మూడవది చూద్దాం. మొదటి గాడిద ఏంటో మీకు చెప్పాను. మొదటి గాడిద వివేకము నేర్పించే గాడిద. రెండవది సహాయం చేయలేని గాడిద. మూడవది ప్రవక్త వెర్రితనం అడ్డగించిన గాడిద. 2 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. మరి బిలాము మనందరికీ తెలుసు. సోదిగాడైన బిలాము వెళుతున్నప్పుడు డబ్బు ధనం ఇస్తానని చెప్తే వెళ్ళిపోతుంటే ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించిన గాడిద అంటాడు. ఈ గాడిదంటే సత్యము కొరకు నిలబడిన గాడిద. నువ్వు ఎలా ఉండాలి తెలుసు? సత్యం కొరకు నిలబడాలి, అడ్డగించాలి. బైబిల్లో ఏలి తన కుమారులో చెడుతనాన్ని అడ్డగించలేదు, అందువల్ల పిల్లలు చనిపోయారు. ప్రవక్త వెర్రితనమును అడ్డగించింది. యూదాపేతురు 11వ వచనం మనం చదివితే బహుమానం పొందాలని పరిగెట్టాడు బిలాము. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి మిగతా వారిని చంపినట్టుగానే బిలాము ప్రవక్తను ఖడ్గంతో చంపేశారండి. ఎందుకో తెలుసా? ఆ ప్రవక్త వెర్రితనము అందరికి అంటుకుని అందరూ పాడే అవకాశం ఉందని చెప్పేసి ప్రవక్తను నరికి చంపేశారు. ఒక దైవజనుడిని, ఒక ప్రవక్తను నరికి చంపారంటే ఆయన ఎంత దౌర్భాగ్యుడు. చూడు, ఈరోజు చాలామంది సేవకుల్లో కూడా ఇటువంటి వాళ్ళు డబ్బు సంపాదన జేయం, డబ్బు సంపాదించాలి, ఏదో మేము సంపాదించుకోవాలి, ఇలాగే వాళ్ళు కష్టపడి సంపాదించకుండా అన్యాయంగా ఆస్తులను సంపాదించుకొని దేవుని కొరకు పని చేయలేనటువంటి చాలామంది ఈ బిలాము లాంటి ప్రవక్తలు, పాస్టర్లు చాలామంది ఉన్నారు.
అలాంటి వాళ్ళందరూ ప్రభువులో దేవుని దగ్గర రావాలని, దేవుని మారుమనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. వేదనాయకుని గారు ఒక మాట చెప్తారు, దేవుడు కొంతమంది సేవకులు వాడుకుంటున్నాడు, కానీ కొంతమంది సేవకులు దేవుణ్ణి వాడుకుంటున్నారు. వేదనాయకమయ్య గారు చెప్పారు. కాబట్టి నువ్వు దేవుని వాడుకుంటున్నావా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? నెంబర్ 4, 2 స్వభావాలు కలిగిన గాడిద. నెక్స్ట్ పాయింట్ 4వది, 2 స్వభావం కలిగిన గాడిద. ఆదికాండం 49వ అధ్యాయం 14 వచ్చిన 2 దొడ్ల మధ్య పండుకున్న గార్ధబము అన్నాడు. గార్ధబం అంటే గాడిద. ఈ గాడిద 2 స్వభావాల మధ్య, 2 దొడ్ల మధ్య అంటే 2 స్వభావాలు. మొదటి రాజుల గ్రంథం 18:32, 2 స్వభావాల మధ్య మీరు ఎంతకాలం ఉంటారు అంటాడు. యెహోషువ గ్రంథం అంతా మనం చదివితే ఎబూసీలను వారు వెలగొట్టలేదట. స్వాస్థ్యాన్ని పొందే ఆ స్వాస్థ్యములో వాగ్దాన దేశంలో ఎబూసీలు వెలగొట్టలేదు. వాళ్ళు అప్పటిదాకా ఉండిపోయారు. దావీదు వచ్చి వాళ్ళని చంపేంత వరకు ఎబూసీలు మేము గుడ్డోళ్ళమని మోసం చేసి వాళ్ళు బలవంతులే. 2 స్వభావాలు ఉన్నాయి. కొంతమందికి స్వాస్థ్యం కావాలి, లోకము కావాలి. 2 స్వభావాలు ఉండకూడదు. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అంటాడు. ఈ గాడిద 2 తలంపులు. కొంతమంది దేవుడు కావాలి, దెయ్యం కావాలి. దేవుడు కావాలి, రెండో పేడము కావాలి. దేవుడు కావాలి, సారా కావాలి. దేవుడు కావాలి, సిగరెట్ కావాలి. ఎలా వస్తుంది? 2 రావాలి, ఏదో ఒకటే. నెక్స్ట్ 5వది, అతిశయపడినటువంటి గాడిద. అతిశయం కలిగిన గార్ధబము గాడిద. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదివితే, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో అడవి గార్ధబము ఏం చేసిందంటే, ఆశ తీర్చుకున్నట్లు, అడవి గార్ధం తన ఆశ తీర్చుకున్నట్లు అశ్షూరుకు వెళ్ళిపోయారట. అంటే ఈ గాడిద లక్షణం ఏంటంటే అశ్షూరు వైపు పరిగెడుతుంది. తన ఆశ తీర్చుకున్నట్లు, లోకపు ఆశ, పాపపు ఆశ, ధనాశ, నేత్రాశ, ఈ ఆశలన్నీ తీసుకొని ఏం చేస్తుందంటే అశ్షూరు వైపు వెళ్ళిపోతుంది. జకర్యా గ్రంథం 10:11 చదివితే అతిశయము, అశ్షూరుల యొక్క అతిశయం కొట్టివేయబడింది అంటాడు. వీళ్ళు అతిశయిస్తున్నారు. ఆ కింద వచ్చిన చేతే నువ్వు విటకాండ్రను పిలిచాను అని ఉంటుంది. ఎంత భయంకరమని. కాబట్టి ఈరోజు ఈ అడవి గార్ధబం ఏం చేస్తుందంటే ఆశ తీర్చుకొని అశ్షూరుల వైపు చూస్తుంది. దేవుని వైపు చూడటం లేదు, దేవుని మార్గాల వైపు చూడట్లేదు, దేవుని నమ్ముకోవట్లేదు, దేవుని వైపు వాళ్ళు చూచే విధంగా లేదు. విశ్వాసమును కత్తి దాన్ని కొనసాగించి వాళ్ళని యేసు వైపు చూడండి. అశ్షూరుల వైపు కాదు, డబ్బున్నవాడి వైపు కాదు, బలవంతుడి వైపు కాదు. బలం పోద్ది, డబ్బు పోద్ది, అన్నీ పోతాయి, కానీ దేవుడే శాశ్వతం. ఓకే, 6వది చూద్దాం. 6వది ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చదివితే ఇక్కడ గాడిద గుర్రం వంటి సిగ్గుమాలిన ముఖం అంటాడు. గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన ముఖం అంటాడు. ఇది సిగ్గుమాలిన గాడిద. ఈ గాడిద ఏంటంటే సిగ్గుమాలిన గాడిద. గాడిద అంటే అటువంటి బద్ధకం, గుర్రం అంటే స్పీడు. చాలామందికి గాడిద స్వభావాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను చూడండి. ప్రార్థన అంటే బద్ధకం వచ్చేస్తుంది. రికార్డింగ్ డ్యాన్స్ తీర్థం అంటే గుర్రంలోకి స్పీడ్ అయిపోతాడు, వెళ్ళిపోతాం కదా. వాడికి బాగా లేకపోయినా, నల్ల లేకపోయినా వెళ్ళిపోతాడు. ప్రార్థన అంటే రాలేనండి, నీరసం. గాడిద గుర్రం అంటే సిగ్గు. ఈ 2 సిగ్గుమాలిన ముఖాలే. గుడికి రాలని సిగ్గుమాలుడు, లోకంలో తిరిగే సిగ్గుమాలుడు. మీరు కూడా చాలామంది తీర్థం అంటే గుడికి రారు, పండగ అంటే గుడికి రారు, మీరు వెళ్ళి పప్పులు ఉండేస్తుంటారు. అలాంటి సిగ్గుమాల పనులు ఎందుకు చేయడం? వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు లక్ష్యం పడ్డావు కదా, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు కదా, నువ్వే వెళ్ళి పప్పులు అంటే, నువ్వే వెళ్ళి బూర్లు అంటే తింగటి ప్రత్యేకపడు. సిగ్గుమాలిన గాడిద. ఆఖరి గాడిద 7వది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం చదివితే, వారు తమ వీపునే తిప్పారట, కామారుతో వల్ల గాలి పీల్చేటువంటి గార్ధబము అంటాడు. ఈ గార్ధబము కామాతురత వలన అంటాడు. యవనస్తులు ఈరోజు ఇలాంటి గాడిదలుగానే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే కామం, ప్రేమ అని చెప్పి
శారీరక లైంగిక తత్వాలను పెంచుకొని డేటింగ్స్ అని భయంకరమైన పాప జీవితంలో జీవించి తమ జీవితాలు నాశనం చేసుకొని చివరికి వాళ్ళ జీవితం కుక్కలు చింపిన విస్తరలాగా మారిపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన 39:9, బుద్ధి జ్ఞానం లేని కంచర గాడి వల్ల మీరు ఉండకుడి అన్నాడు. అలా ఉండకండి. బుద్ధి జ్ఞానం లేని కంచర గాడి వల్ల మీరు ఉండకుడి అన్నాడు. ఇంకా కామాతురత వలన యోసేపు చూడండి, యోసేపు అందగాడిన చూచింది, చూపుతో పడగొట్టాలనుకుంది. అమలా రోజు మాట్లాడేదంట, మాటకి లొంగలే. 3 వస్త్రం కూడా లాగింది, వస్త్రాన్ని కూడా పట్టించుకొని దూరంగా పారిపోయాడు. 3 శోధనలు అండి, కామాతురత వల్ల 3 శోధనలు జయించాడు. ఈరోజు ఎంతమంది జయించగలుగుతున్నారు? చూడగానే ఫ్లాట్ అయిపోవడం, మాటలు మాట్లాడుతున్న అందంగా ఉన్నవారు అనగానే ఫ్లాట్ అయిపోతున్నారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ గాడిదవు? కామాతృతల గాలి పీల్చి లోకానుసారమైన యవనస్తుడు అయిన గాడిదగా ఉన్నావా? కాబట్టి ఎటువంటి గాడిద? ఏసన్న గారు ఒకసారి ఒక ఇంటికి వెళ్తే, అమ్మ నేను కొత్త కదా, మీరు ఎవరైనా స్టేషన్కి పంపించలేకపోయారా అని అడిగితే, అప్పుడు అలా ఆవిడ ఇంటికి ఆవిడందంట, మా గాడిదలు పంపించానంటే రాలేదా అందంట. ఏంటమ్మా బస్ స్టేషన్కి గాడిదలు కూడా వస్తున్నాయా? గాడిదంటే మా అబ్బాయి అండి అందంట. వాళ్ళ అబ్బాయే గాడిద. వాళ్ళ గాడిదలో తిరుగుతుంటాడు, సేవకుడు వచ్చి పట్టించుకోలేదాడు. ఏసన్న గారు వచ్చారు, పికప్ చేసుకోవాలి అని వెళ్ళలేదాడు. ఇలాంటి గాడిదలు సమాజంలో బోల్డ్ మంది ఉంటారు. కాబట్టి నువ్వు ఎలాంటి గాడిదవు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ 7 మాటల ద్వారా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.